హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విక్కీ స్మార్ట్ వీడియోస్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. ఈ రోజు నేనైతే వేడివేడిగా పకోడీ అయితే వేయబోతున్నాను ఫ్రెండ్స్. అది కూడా మెత్తన పకోడీ. అందుకే ఆనియన్ కర్రీ లీవ్స్, శనగపిండి, జీలకర్ర, వాము అన్ని తీసుకొని మెత్తన పకోడీ అయితే వేయబోతున్నాను ఫ్రెండ్స్. అందులోకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. శనగపిండి ఇంట్లో ఆడించుకున్నదే తీసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్ని కట్ చేసుకుని అయితే అందులో వేసేసుకున్నాను శనగపిండిలో. అది బాగా వాటర్ వేసి బాగా కలుపుకొని, మెత్తన పకోడీ కాబట్టి కాస్త జారుగా ఉన్నట్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపేసుకోవాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత పకోడీ అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. పకోడీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగా కూడా కుదిరింది. మా ఆయన గారు, మా అన్నయ్య గారు అయితే టేస్ట్ చేశారు. మన ఛానల్ ఈ పకోడీ వేయించే లోపు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పకోడీ అయితే ఇలా బ్రౌన్ కలర్ లో, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలి. పకోడీ అయితే రెడీ. వేడి వేడి పకోడీ. బయట క్లైమేట్ అయితే కూల్ గా ఉంది. ఇలా వేడి వేడి పకోడీ తినడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. పకోడీ అయితే మా ఆయన గారు, అన్నయ్య గారు టేస్ట్ చేశారు. చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా పకోడీ ఇష్టమైతే మీరు కూడా ఇంట్లో చేయించుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.